గుడ్ మార్నింగ్ ఫిట్నెస్ లవర్స్. వెల్కమ్ టు మన ఫిట్నెస్ బడీ ఛానల్. ఈ రోజుల్లో చాలా మంది జిమ్ జాయిన్ అయిన 1 వీక్ లోపే మానేస్తుంటారు. సో వాళ్ళు చెప్పే కామన్ రీజన్ ఏంటంటే బాడీ పెయిన్స్. అసలు వర్కౌట్ చేయడం వల్ల బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయి? అసలు వర్కౌట్ చేసిన తర్వాత ఏం చేయడం వల్ల బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయి? మనం వర్కౌట్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేటప్పుడు మన మజిల్ ఫైబర్స్లో మైల్డ్ టెయిర్స్ అనేవి ఏర్పడతాయి. ఇవి రిపేర్ అయ్యే ప్రాసెస్లో టెయిర్ అయిన మజిల్ ఫైబర్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ఏర్పడడం వల్ల మజిల్ స్వెల్లింగ్ అండ్ మజిల్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. వర్కౌట్ వల్ల వచ్చే బాడీ పెయిన్స్ లేదా మజిల్ సోర్నెస్ని ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వర్కౌట్కి ముందు ప్రాపర్ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాక మన బాడీకి కావాల్సిన 3 to 4 లీటర్స్ వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా అవసరం. అంతేకాక మన బాడీకి కావాల్సిన రెస్ట్ 7 to 8 అవర్స్ స్లీప్ అనేది కూడా చాలా అవసరం. ఇంకా మన బాడీ రికవరీలో హెల్ప్ అయ్యే ప్రోటీన్ ఇంటేక్ అనేది కూడా చాలా అవసరం. ఇంకా వర్కౌట్ తర్వాత మనం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన స్ట్రెచెస్ ఏంటో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.